సో ఫస్ట్ అసైన్మెంట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా క్రాక్ చేశారు. క్రాక్ చేసేసాను. అది కవర్ స్టోరీ. అంటే జీరో ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా చెప్పాలంటే నేను చేరిన తర్వాత ట్రైనీ సబ్ ఎడిటర్గా ట్రైనీ సబ్ ఎడిటర్ రిపోర్టర్గా నా ఫస్ట్ స్టోరీ కవర్ స్టోరీ. అది 93 నుండి ఈ రోజు వరకు మీరు జర్నలిస్ట్ గానే ఉన్నారు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గానే ఉన్నారు. అట్లా చెప్పలేను, ఎందుకంటే నేను జర్నలిస్ట్గానే ఉన్నాను. కానీ నేను ఒక ఫామ్లో ఇప్పుడు చాలామంది ఉన్నారండి, వాళ్ళు ఒక చోట ఉద్యోగంలో చేరుతూ వాళ్ళు అదే పని చేస్తూ ఉంటారు. అలా చెయ్యలేని తత్వం ఒకటి నాకుంది. అది నా పర్సనాలిటీ డిఫెక్ట్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. నాకు సరిపోదు వర్క్ ఏదైనా సరే, చాలా ఇంకా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని అనిపిస్తూ ఉంటుంది. బహుశా ఈ చిన్న చిన్న టౌన్స్ నుంచి ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళకు రకరకాల విండోస్ కనపడినప్పుడు వచ్చే ఒక ఉత్సాహం ఉంటుంది కదా. అందరు తిడతారనుకోండి, ఎంత వయసు వచ్చినా నీకు అది పోవట్లేదు ఇంకా అని. సరే, సో నేను జర్నలిస్ట్గానే ఉన్నాను, బేసికల్ ఎట్ ద కోర్ జర్నలిస్ట్గా ఉన్నాను. బట్ దానికి ఉన్న అనేక పార్శ్వాలను నేను ఎక్స్ప్లోర్ చేశాను.